మారం చేస్తే క్యాడ్బరీ వారి 5 స్టార్ చాక్లెట్, గర్ల్ ఫ్రెండ్కి ఏదైనా ఇవ్వాలి అనిపిస్తే క్యాడ్బరీ వారి డైరీ మిల్క్ సిల్క్, ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తే క్యాడ్బరీ సెలబ్రేషన్స్. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఏ పండుగ జరిగినా పెద్దవాళ్లకు క్యాడ్బరీ టెంప్టేషన్ ఐస్ క్రీమ్. ఇలా 200 ఏళ్లుగా నోటిని తీపి చేస్తూ మిస్మరైజ్ చేస్తూ రారాజుగా నిలుస్తున్న ఈ క్యాడ్బరీ గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ క్యాడ్బరీకి అసలు హీరో అయిన జాన్ క్యాడ్బరీ గారు 1801లో ఆగస్టు 12న ఇంగ్లాండ్లో పుట్టారు. ఈయన ఒక కుక్కర్ అనే కమ్యూనిటీలో జన్మించారు. ఈ కుక్కర్ కమ్యూనిటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి టొబాకో, పొగాకు, ఆల్కహాల్కి సంబంధించి అన్నిటికీ దూరంగా ఉంటారు. వారి సంప్రదాయాలకు, కట్టుబాట్లకు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటిది ఈ జాన్ క్యాడ్బరీ అదే కమ్యూనిటీలో పుట్టడంతో ఈయనకు కూడా ఏదైతే ఆల్కహాల్ ఉందో అస్సలు పడదనమాట. ఇక జాన్ క్యాడ్బరీ పెద్దవాడవుతున్న కొద్దీ ఇంగ్లాండ్లో ఆల్కహాల్ క్రేజ్ మరింత పెరిగింది. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్కహాల్కి బానిసగా మారినటువంటి సిచ్యువేషన్స్ ఆయన ఎక్కువగా గమనిస్తూ ఉండేవారు. అయితే 1818లో ఇలా ఆల్కహాల్ తీసుకోవటం, క్రైమ్ రేట్ బాగా పెరిగిపోవటం, పేదరికం ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఇదంతా గమనించినటువంటి జాన్ క్యాడ్బరీకి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన తట్టింది. టెంపరెన్స్ అనే ఒక మూమెంట్ని స్టార్ట్ చేసి ఒక ర్యాలీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈ జాన్ క్యాడ్బరీ కూడా కీలక పాత్ర పోషించారట. అయితే ఏదైతే ఈ నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోరాటాలు ఎక్కువ చేసినా కూడా సమాజంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇలా పోరాటాలు, ర్యాలీలు చేయటం వల్ల సమాజం మారుతుందా అని, ఇలా కాకుండా ఎవరైతే ఆల్కహాల్కి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యారో, ఎక్కువగా అడిక్ట్ అయ్యారో వాళ్ళని వేరే వైపు దృష్టి మళ్లించాలి అనే ఒక ఆలోచనతో క్యాడ్బరీ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. క్యాడ్బరీ కంపెనీ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? 1824లో అంటే జాన్ క్యాడ్బరీకి 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బిర్మింగిలో ఒక క్యాడ్బరీ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఎవరైతే ఆల్కహాల్ అడిక్టెడ్ ఉన్నారో ఒక చాక్లెట్స్ కంపెనీ అనేది పెడితే చాక్లెట్ని ఎక్కువగా అడిక్ట్ అయిపోయి కొంచెం ఆల్కహాల్ నుంచి డైవర్ట్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. మీ అందరికీ సందేహం కలగొచ్చు, చాక్లెట్ నిజంగా మంచిదా ఆరోగ్యానికి అని చెప్పి. సో ఆల్కహాల్తో పోలిస్తే కనుక క్యాడ్బరీ చాక్లెట్లో అప్పుడు ఏదైతే మనం ఇంగ్లాండ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే ఆ టైంలో డ్రింక్స్ని ఎక్కువగా అమ్మేవాళ్ళంట. ఈ డ్రింక్ అనేది ఆల్కహాల్ కంటే కొంచెం బెటర్ అన్న ఆలోచనతో ఈ డ్రింక్స్ అనేవి ఎక్కువగా సేల్ చేయడం అనేది జరిగేది. అయితే చాక్లెట్ చాలా కాస్ట్గా ఉండేది. ఆఫ్రికా నుండి దిగుమతి రావటం వల్ల ఈ కోకో బీన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేసినటువంటి జాన్ క్యాడ్బరీ తను సొంతంగా బిర్మింగిలోని ఒక క్యాడ్బరీ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సామాన్య ప్రజలకు ఎందుకు దగ్గరగా మనం తయారు చేయకూడదు అని చెప్పి చిన్న ఫ్యాక్టరీని తయారు చేసుకొని ఆ ఫ్యాక్టరీలో కోకో బీన్స్ని తయారు చేయడం, ఈ ప్రాసెస్తో దీన్ని జ్యూస్ లాగా చేసి, డ్రింక్ లాగా చేసి దీన్ని సేల్ చేసేవారు. సో ప్రజెంట్ దీన్ని ఎలా తాగేవాళ్ళు అనే సందేహం అందరికీ కలగొచ్చు. మనం పాలల్లో, టీలో కానీ, కాఫీలో కానీ ఒక డ్రింక్ సిరప్ తయారు చేసి ఆల్కహాల్ నుంచి డైవర్ట్ కావడానికి ఈ సిరప్ని వాళ్ళకి సేల్ చేసేవారు. ఏదైతే ఆల్కహాల్తో ఎవరైతే ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారో, ఎవరైతే ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారో వాళ్ళు దీని నుంచి కొంతవరకు బయటపడ్డారని చెప్తూ ఉంటారు. అయితే ఇలా డ్రింక్ వైజ్ ఏదైతే తయారు చేస్తూ సేల్ చేస్తూ ఉన్నారో 1842 సంవత్సరం వచ్చేసరికి మొత్తం 18 రకాల వేరు ఫ్లేవర్స్తో జాన్ దీన్ని సేల్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పుట్టిందే ఈ చాక్లెట్ బార్. చాక్లెట్ బార్ ఎలా తయారు చేశారు? ఓన్లీ డ్రింక్ వైజ్ గానే అమ్ముతున్నారు కదా, సిరప్స్ లాగానే సేల్ చేస్తున్నారు కదా, ఈ చాక్లెట్ అనేది ఎలా పుట్టింది అని చెప్పి మీ అందరికీ సందేహం కలగొచ్చు. అయితే జాన్ క్యాడ్బరీ అనేది ఒక బిజినెస్ మ్యాన్. దీన్ని ఇంకా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించిన తర్వాత ఒక వేస్టేజ్, ఏదైతే మనకి చాక్లెట్ సిరప్స్ అనేది తయారు చేస్తూ ఉన్నారో ఆ వేస్టేజ్ నుంచి ఈ చాక్లెట్ అనేది పుట్టిందని మీరు నమ్ముతారా? 1818 నుంచి 1845 మధ్య ఈ ప్రాంతంలో కోకోబిన్ అనేది దాని నుంచి తయారు చేసినటువంటి వేస్టేజ్ అంతా వేస్ట్ గా మిగిలిపోతుంది. దాని నుంచి వచ్చినటువంటి బ్యాటర్ ని ఒక రోజు ఆయనకి ఆలోచన వచ్చింది, ఈ బటర్ ని మనం తీసుకొని దీని నుంచి ఒక చాక్లెట్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. 1841 తర్వాత ఏవైతే ఫ్లేవర్స్ అనేవి బయటికి రావటం, మార్కెటైజ్ అవ్వడం జరిగిందో దాని తర్వాత ఈ చాక్లెట్ అనేది పుట్టిందనమాట. అలా బటర్ నుంచి తీసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అలా క్యాడ్బరీ చాక్లెట్ ని తయారు చేయడం జరిగింది జాన్ క్యాడ్బరీ. ఇలా కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తూ మెల్లిమెల్లిగా ప్రాసెస్ మేకింగ్ చేస్తూ రకరకాల ఫ్లేవర్స్ తో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయటము, మిల్క్ ఎక్కువ యాడ్ చేయటము, ఇదంతా కూడా ఒక క్రీమీ బ్యాటర్ తో తయారు చేయటము, ఇదంతా కూడా జాన్ క్యాడ్బరీ దీన్ని బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత 1861లో జాన్ క్యాడ్బరీ ఆరోగ్యం మెల్లిమెల్లిగా క్షీణిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత తన పిల్లలకి అప్పగించి ఈ మార్కెట్ ఇంకా ఇంత సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు.
For more videos like this, subscribe Big TV channel.